మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మనం ఇంట్లో టీ పార్టీకి ఎవరైనా పిలిచామనుకోండి, ఫస్ట్ మనకి అందరికి గుర్తొచ్చేది పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి, మిడిల్ ఏజ్లో వాళ్ళందరికి కూడా ఫస్ట్ బిస్కెట్స్ పెడుతూ ఉంటాం ఆ టీ టైంలో. బట్ ఆ బిస్కెట్స్ మనం తినచ్చా? అసలు బిస్కెట్ ప్యాకెట్ కొనేటప్పుడు దాని మీద మనం ఏం చదవాలి, ఎలా షాప్ చేయాలి ఆ బిస్కెట్స్ని అని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? సో దీని గురించి మనతో మాట్లాడడానికి న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈరోజు ఉన్నారు. హలో ఆశ్రిత గారు, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి. ఏంటిది బిస్కెట్ గురించి అంటే, ఫస్ట్ అసలు టీ పార్టీ అనగానే అన్ని డిఫరెంట్ బిస్కెట్స్ పెడుతూ ఉంటారు. హై టీ అనగానే, లేకపోతే ఈవినింగ్ ఎవరింటికి వెళ్ళినా కానీ అదే ఇస్తూ ఉంటారు కదా. బట్ మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనాలి అని అంటే ఫస్ట్ నేను అసలు దాని మీద ఏం చదవాలి? ఇది ఒక్క బిస్కెట్ ప్యాకెట్ గురించి అనే కాదు, కానీ జనరల్గా మనము ఎప్పుడు మాట్లాడుకునేటట్టు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అని మాట్లాడినప్పుడు అసలు ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఎందుకు అయింది? ఒక షెల్ఫ్ నుంచి ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి షెల్ఫ్ నుంచి ఒక ప్యాకేజ్డ్ ప్రోడక్ట్ ఈటబుల్ ఏమైనా కొనుక్కుంటే దాన్ని అసలు మనం ఎలా చదవాలి అన్నది నేర్చుకుంటే ఏమవుతుంది, సింపుల్ లాంగ్వేజ్ లో ప్యాక్డ్ ఫుడ్ని ఎట్లా చదవాలి అన్నది మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనం జనరల్గా ఇట్లాంటి బిస్కెట్ ప్యాకెట్స్ ఏమైనా మనకి మార్కెట్లో దొరికినప్పుడు, సో మనం ఈ ప్యాకెట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి అంటే దీని మీద ఎక్స్పైరీ డేట్ ఇస్తారు. సో ఇక్కడ ఏదో ఒక కార్నర్లో జనరల్గా ఎక్స్పైరీ డేట్ ఇస్తారు. ఇప్పుడు ఈ ప్యాకెట్కి ఇక్కడ ఇచ్చారు. సో ఎక్స్పైరీ డేట్ ఏంటి అన్నది ఇనిషియల్గా చూసుకోవాలి. సో ఓకే, అది విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ ఉందా లేదా అన్నది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరైనా వెజిటేరియన్స్ లాంటి వాళ్ళు ఉంటే దాని మీద వాళ్ళు ఇస్తారు గ్రీన్ సిమ్ డాట్. ఇఫ్ ఇట్ ఈస్ గ్రీన్ డాట్ ఇట్ ఈస్ అ వెజిటేరియన్ సోర్స్. సో ఈ రెండు చూసేసుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ చదవాల్సిన ఇంపార్టెంట్ చాలా ఉంటుంది. సో మనకి ఏదైనా ప్యాకెట్ తీసుకుంటే ఇట్లా ఒక టేబులర్ కాలంలో ఉండి ఇందులో ఏమేమి న్యూట్రియంట్స్ ఉన్నాయి అన్న విషయం ఇక్కడ మనకి చెప్తారు సమ్మరీలో. సో అయితే ఈ బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటే ఇందులో మనకి 100 గ్రామ్స్కి ఇచ్చారనమాట. అప్రాక్సిమేట్ వాల్యూస్ 100 గ్రామ్స్కి ఇచ్చారు. కానీ సర్వింగ్ సైజ్ చూసుకోవడం అన్నది వెరీ ఇంపార్టెంట్. 100 గ్రామ్స్ మనము తినాం కదా, ఇందులో సర్వింగ్ సైజ్ ఏంటి అంటే 2 బిస్కెట్లు తింటే ఒక సర్వింగ్ లెక్క వీళ్ళు. సో ఈచ్ పర్సన్ కి 2 బిస్కెట్స్. సో ఏంటంటే ఈ 2 బిస్కెట్స్ కంటే ఎక్కువ తింటున్నామంటే డెఫినెట్గా మన క్యాలరీ కన్సంప్షన్ పెరుగుతుంది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎన్ని బిస్కెట్స్ 2కి పైన ఎన్ని తింటుంటే అన్ని ఎక్స్ట్రా క్యాలరీస్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ లేబుల్స్ ఇచ్చినప్పుడు ఇందులో ఏదైనా సరే 5% కంటే ఎక్కువ ఉంది అంటే ఇట్ ఈస్ రిచ్ ఇన్ దట్ ఇంగ్రీడియంట్ అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అవి 5% కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, దెన్ అప్పుడు అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నట్టు. షుగర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు 5% కంటే ఎక్కువ షుగర్స్ ఉన్నాయంటే ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ షుగర్స్ అని అర్థం. అయితే ఈ లేబుల్లో మీకు ఇక్కడ ఏమిస్తాడు, ఫస్ట్ సర్వింగ్ సైజ్ చూసుకుంటాము. సర్వింగ్ సైజ్ చూసుకున్నాక నెంబర్ ఆఫ్ సర్వింగ్స్ పర్ ప్యాక్ 6 ఉన్నాయి. అంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ 6 తినాలి. సో ఇట్ విల్ సర్వ్ ఫర్ 6 పీపుల్. అండ్ ఇంకొకటి ఇందులో మనకి పర్ సర్వింగ్ % RDA అని ఉంటుంది. నేను ఇందాక చెప్తున్న RDA పర్సెంటేజెస్ ఇవన్నమాట. సో ఇవి ఏవైతే 5 కంటే తక్కువ ఉంటాయో అది అందులో తక్కువ ఉన్నట్టు. ఇప్పుడు 5 కంటే ఫైబర్ తక్కువ ఉందనుకోండి, ఇట్ ఈస్ వెరీ లో ఇన్ ఫైబర్. అదే 5 కంటే తక్కువ ఫ్యాట్ ఉందనుకోండి, ఇప్పుడు మీకు జనరల్గా ఏదైనా ప్యాకెట్ ఇచ్చినప్పుడు లో ఫ్యాట్ అనో లో షుగర్ అనో ఇస్తారు కదా. అప్పుడు మీరు వెనక్కి తిప్పి షుగర్స్ ఉన్న చోట 5 కంటే తక్కువ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. సో ఇంకొకటి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇదే ప్యాకెట్లో టోటల్ షుగర్స్ ఇచ్చాడు, దాని తర్వాత యాడెడ్ షుగర్స్ అని కూడా ఇచ్చాడు. టోటల్ షుగర్స్ వచ్చి ఇందులో 13.1 గ్రామ్స్, యాడెడ్ షుగర్స్ వచ్చి 11.9 గ్రామ్స్ ఫర్ 100 గ్రామ్స్ ఇచ్చాడు. సో అంటే ఏంటి, ఇక్కడ యాడెడ్ షుగర్స్ 4% కంటే తక్కువే ఉంది, కానీ టోటల్ షుగర్స్ కనిపిస్తే అది 5% కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి చిన్న చిన్న డీటెయిలింగ్స్ మనము చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ జనరల్గా ప్యాకెట్ తీసుకున్నప్పుడు పక్కనున్న పర్సంటేజెస్ చూసుకోండి, ఆ క్లెయిమ్కి ఈ పర్సంటేజ్కి మ్యాచ్ అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ న్యూట్రిషన్ లేబుల్ చదివేసిన తర్వాత నెక్స్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇంగ్రీడియంట్ లిస్ట్.
ఇక్కడ మీకు ఇంగ్రీడియంట్ లిస్ట్ అని ఇస్తాడు. ఓకే. సో ఈ లిస్ట్లో ఫస్ట్ ఏ ఐటమ్ ఉంటుందో ఈ ప్యాకెట్లో ఈ ప్రోడక్ట్లో అది ఎక్కువ ఉన్నట్టు అర్థం. అచ్చా, ఓకే. యా. సో ఇందులో వీళ్ళు ఇచ్చింది ఏంటి అంటే వీట్ ఫ్లోర్ హైయెస్ట్, కానీ వీట్ ఫ్లోర్ తర్వాత నెక్స్ట్ ఉన్నది ఏంటంటే రిఫైన్డ్ పామ్ ఆయిల్ విచ్ ఈస్ వెరీ వెరీ రిచ్ ఇన్ సాచురేటెడ్ ఫ్యాట్, ఓకే. విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హార్ట్. ఇందులో రిఫైన్డ్ పామ్ ఆయిల్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి షుగర్ ఉంది. ఓకే. సో ఫస్ట్ 3 ఇంగ్రీడియంట్స్లో వీట్, ఆయిల్, షుగర్, రైట్. సో ఇంకొకటి ఏదైనా సరే ఇప్పుడు దీని మీద క్లెయిమ్ ఏమి ఇచ్చారు అంటే హై ఫైబర్ అని ఇచ్చారు. సో ఫైబర్ హై ఉండొచ్చు, కానీ ఆ ఫైబర్ హై ఉండాలి అంటే దానికి హై ఫైబర్ అంటే ఇప్పుడు వీట్ ఉంది కాబట్టి హై ఫైబర్ అని క్లెయిమ్ చేసుకున్నారు, కానీ ఈ హై ఫైబర్ని సాటిస్ఫై చేయడానికి అందులో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. ఏ ప్రోడక్ట్ అయినా ఫైబర్లో హై ఉంది అంటే అది బైండ్ అవ్వడానికి ఫ్యాట్స్ అండ్ షుగర్స్ ఎక్కువ యాడ్ చేసి ఉండొచ్చు. సో అందుకని మీరు చూడండి సెకండ్దే రిఫైన్డ్ పామ్ ఆయిల్, దాని తర్వాత దానిలో షుగర్స్ ఉన్నాయి. దెన్ ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్లో నాకు కనిపించేది ఎమల్సిఫైయర్స్ ఉన్నాయి, నేచర్ అండ్ ఐడెంటికల్ ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి. ఈ షుగర్ కాకుండా మాల్ట్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంది, డో కండిషనర్ ఉంది. సో ఇవన్నీ ఏంటి అంటే ఆ ప్రోడక్ట్ని ఎన్హాన్స్ చేయడానికి వాడే ఎడిటివ్స్ లాంటివి. సో మాల్ట్ ఎక్స్ట్రాక్ట్ కూడా దిస్ ఈజ్ ఆల్సో ఏ షుగర్, యాడెడ్ షుగర్. మాల్ట్ అంటేనే ఇట్ ఈస్ అ షుగర్. సో ఇట్లాగా మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంటే వెనక లేబుల్ చదవడం చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఎలర్జీస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇందులో మిల్క్ సాలిడ్స్ ఉన్నాయి, ఎవరికైనా లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటే వాళ్ళు అవాయిడ్ చేయాలి. యా, గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటే వాళ్ళు అవాయిడ్ చేయాలి. సో లేబుల్ చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏ లేబుల్లో అయినా సరే మోర్ దాన్ 6 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ వెరీ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ కింద లెక్క. ఓకే. ఇప్పుడు సార్ దానిలో మోర్ దెన్ 6 ఉన్నాయా ఇంగ్రీడియంట్స్? దీనిలో మనకి 6 ఏంటి 10 కంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్. సో ఇట్లాగా మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి అవేర్నెస్ ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. సో ఎంత అమౌంట్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్ తింటున్నాము, ఎన్ని కార్బోహైడ్రేట్స్ వెళ్తున్నాయి, ఎంత షుగర్స్ వెళ్తున్నాయి, చాలా ఇంపార్టెంట్. అండ్ సర్వింగ్ సైజ్ ఒకవేళ అకేషనల్గా తీసుకున్నా సరే ప్యాకెట్ మీద మెన్షన్ చేసిన సర్వింగ్ సైజ్కి స్టిక్ ఆన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఈ బిస్కెట్ ప్యాకెట్ 6 పీపుల్ తినరు, మన దగ్గర 2కి ఫినిష్ ఆఫ్ చేస్తారేమో. సో దట్ మీన్స్ మీరు ఇందులో ఉన్నదానికి డబుల్ క్వాంటిటీ తీసుకుంటున్నట్టు లెక్క. సో ఎప్పుడైనా సరే బీ వెరీ కాషియస్ అబౌట్ సర్వింగ్ సైజ్ అండ్ ఇంగ్రీడియంట్. సో వాళ్ళ వైపు నుంచి తప్పేం లేదు, సో మన వైపు నుంచి మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలంటారు. ఇన్ఫార్మ్డ్ చాయిస్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, అంటే ఎనీ ఒక ప్యాక్డ్ ఫుడ్ మనం కొనేటప్పుడు ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అక్కడ ఇంగ్రీడియంట్స్ ఏముంది, న్యూట్రియంట్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మీరు అది వెజిటేరియనా, మీరు వెజిటేరియన్ అయితే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజిటేరియన్, అందులో మీకు ఇంకేమన్నా ఎలర్జీస్ ఉన్నాయా, మిల్క్ ఎలర్జీస్ ఉన్నాయా, ఇట్లాంటివన్నీ కూడా చెక్ చేసుకొని ఆ ప్రోడక్ట్ కొనడం మంచిది అని అంటున్నారు. అండ్ ఎనీ ప్యాక్డ్ ఫుడ్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు తప్పేం లేకుండా చక్కగా మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే రాశారు. అక్కడ మీకు సర్వ్డ్ పర్ 2 అంటే మీరు 2నే తీసుకోండి, ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకే ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు ఆశ్రిత.